అద్యాప్యారూఢ మందర పరివర్తావర్త. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనము రెండు చేతులు చాచి గిరగిర తిరిగామనుకోండి, తిరిగిన తర్వాత తిరగడం అయిపోయింది, 2 నిమిషాలు తిరిగాం, గిరగిర కళ్ళు తిరుగుతాయి. ఆ తర్వాత ఒక చోట కూర్చున్నాం, కూర్చున్న తర్వాత కూడా ఇంకా తిరుగుతున్నట్టే ఉంటుంది. కూర్చున్న తర్వాత కూడా కొంతసేపటి వరకు మనము ఆ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. లేదు, మన రంగులు రాట్నం లాంటిది ఎక్కినప్పుడు అది ఇలా తిప్పుతూ ఉంటుంది మనల్ని. తిప్పినప్పుడు చాలా భయంగా 2 చేతులు గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంటాం అక్కడ. దాంట్లో నుంచి బయటపడ్డ తర్వాత కూడా కొంత సమయం ఆ భ్రాంతి జనిత సంస్కారం, ఆ తిప్పడం అనేటువంటి దాని వలన కలిగిన పరివర్తావర్తాలంటే ఆ తిప్పడం, ఆ మందరగిరిని అక్కడ చిలుకుతూ ఉన్నారు, తిప్పుతూ ఉన్నారు. ఆ తిప్పడంలో నుంచి పుట్టింది కదా ఈవిడ. ఆ తిప్పడంలో నుంచి పుట్టడం వల్ల ఇంకా ఆ తిప్పడంలోనే నేను ఉన్నాను అనే భ్రాంతి జనిత సంస్కార అనే భ్రాంతిలోనే ఈవిడ ఉండిపోవడం వల్ల ఇంకా ఇటు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆవిడకి. కాబట్టి ఆవిడ పరిభ్రమతి, అలా తిరుగుతూ ఉంది. ఇంకా ఒక్క చోట నిలకడగా ఉండకుండా అన్ని చోట్ల తిరుగుతుంది అని చెప్పడానికి కవి కారణం చెప్పాలనుకుంటున్నాడు. ఆ కారణం ఏమిటయా అనంటే, మందర పర్వతం గిరగిర తిరగడం వల్ల ఈవిడ జన్మించింది కాబట్టి ఆ భ్రాంతిలో నుంచి ఇంకా బయటికి రాలేదు ఈవిడ. ఆ భ్రాంతి వల్ల ఇప్పుడు కూడా ఇంకా తిరుగుతూనే ఉంది ఈవిడ. కమలిని సంచరణ వ్యతికర లగ్న నలిన నాల కంటకేవ నా క్వచిదపి నిర్భరం ఆవద్దనాతి పాదం. కమలిని సంచరణ, కమలిని అంటే కమలములు కలది సరోవరం. ఆ సరోవరంలో ఒక సరోవరం నుండి మరొక సరోవరానికి సంచరణం తిరుగుతూ ఉంటుంది ఈవిడ. లేదా ఒక కమలం నుండి మరొక కమలంలోకి తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉన్న సంచరణ వ్యతికర, అలా తిరుగుతూ ఉండడం అనే సంబంధము చేత లగ్నమై ఉన్న, అందులో నాటుకొని ఉన్నటువంటి నలిన తామర యొక్క కలువ యొక్క కమలము యొక్క నాళం. కమలానికి ఒక నాళం ఉంటుంది కదండి, కింద పొడవుగా కాడ ఉంటుంది కదా, దానిలో ఉండే ముళ్ళులు వాటి వలె క్వచిదపి ఒక్క చోట కూడా నిర్భరం నిశ్చలముగా పదం కాలిని నా ఆబద్ధనాతి ఉంచడం లేదు. ఇప్పుడు మనము మన ఇంట్లో విశ్వాసంతో వేగంగా సంచారం చేస్తాం. ఒకవేళ కరెంటు పోయినప్పుడు చీకట్లో అయినా కూడా చక్కగా వెళ్ళిపోతాం. కానీ ఎక్కడైనా ఏ కొండ ప్రాంతంలోనో ఎక్కడైనా మనం సంచారం చేయవలసి వచ్చినప్పుడు, అప్పుడు కూడా చెప్పులు కూడా లేకుండా మనం తిరగవలసి వచ్చినప్పుడు, అక్కడ ముళ్ళు ఉంటాయి అనే విషయం తెలిసినప్పుడు మనం పాదాన్ని ఎంత జాగ్రత్తగా వేస్తామండి. ఇక్కడ ఇంట్లో తిరిగినట్టే చకచక పాదాలు వేసుకుంటూ వెళ్ళలేం కదా. అక్కడ ఏంటి, ముళ్ళు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో మనం పాదాన్ని పెడతాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక పాదం తర్వాత ఒక పాదం, అడుగు తర్వాత అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఈవిడ కూడా అలాగే
ఒక కమలం నుండి మరొక కమలానికి తిరిగేటువంటి స్వభావం కలదు ఈవిడ. ఒక్క చోట ఉండదు. నిర్భరం, ఒకే చోట నిశ్చలముగా. నిర్భరం అంటే నిశ్చలం. నిశ్చలంగా పదం కాలిని నా అబద్ధనాతి ఉంచదు. ఈ పాదాన్ని ఇక్కడ పెట్టి అలాగే ఉంచవచ్చు కదా కమలంలో. అంటే ఆ కమలం పైన పెట్టినటువంటి పాదము అలా కిందికి వెళ్ళిపోతే ఆ కమలానికి ఉండేటువంటి నాళంలో ఉండే ముళ్ళులు ఉన్నాయి కదా, ఆ ముళ్ళులు గుచ్చుకుంటాయేమో అని ఆ కమలం పైన పెట్టినటువంటి పాదాన్ని తీసి మరొక కమలం మీద పెడుతుంది. ఆ కమలంలో ఉన్నటువంటి నాళానికి ఉన్న ముళ్ళులు గుచ్చుకుంటాయేమోనని ఆ పాదాన్ని తీసి మరొక పాదం. అలా ఒక కమలం నుంచి ఇంకొక కమలానికి సంచారం చేస్తూనే ఉంటుంది. ఆ ముళ్ళులు చూడండి చాలా సన్నగా ఉంటాయి. ఇవి నేను చెప్తున్నటువంటి విషయాలు ఆ కమలం యొక్క నాళాన్ని స్పృశించిన వాళ్లకు తెలుస్తుంది. అవి చూసి వాటిని ముట్టుకొని ఉన్నటువంటి అనుభవం ఉంటే నేను చెప్పేది అర్థమవుతుంది. గులాబీకి ఉన్నట్లుగా ముళ్ళులు ఇలా స్పష్టంగా కంటికి కనిపించేలా ఉండవు. ఈ కమలానికి ఒక చిన్న నూగులాగా ఉంటుంది. దాన్ని మనం చేత్తో పట్టుకొని ఇలా 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 అనలేం. ఎందుకని ఆ ముళ్ళులు మన చేతికి గుచ్చేసుకుంటాయి. అప్పుడు చాలా నూగులాగా ఉంటాయి దానికి ముళ్ళులు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ రెండో పాదంలో ఈ వాక్యంలో అని అంటే, ఈ లక్ష్మీదేవి కమలిని సంచారం ఒక్క సరస్సు నుండి మరొక సరస్సుకి, కమలాలు కలిగినటువంటి ఒక సరస్సు నుండి మరొక సరస్సుకి సంచారం చేస్తూ ఉంటుంది. ఆ సంచారం చేసేటువంటి సమయంలో ఆవిడకి ఆ నలిన నాల, ఆ తామర తూడు కాడకి ఉండేటువంటి ముళ్ళులు గుచ్చుకుంటాయేమో అనేటువంటి సందేహంతో ఆవిడ నిశ్చలంగా పాదాన్ని ఉంచకుండా ఏదో అలా పైన పాదాన్ని పెట్టేసి ఈ పాదాన్ని తీసి మరొక కమలం పైన, ఆ పాదాన్ని తీసి ఇంకొక కమలం పైన అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఏ కమలం పైన కూడా నిశ్చలంగా ఆవిడ పాదాన్ని పెట్టి ఉండటం లేదు. అటువంటి చంచలమైనటువంటి స్వభావం కలది లక్ష్మీదేవి అని చెప్పాడంటే, తర్వాత వాక్యము అతి ప్రయత్న విధృతాపి పరమేశ్వర గృహేషు వివిధ గంధగజ గండ మధుపాన మత్తేవ పరిస్ఖలతి. అతి ప్రయత్న విధృత, చాలా ప్రయత్నము చేత నిలకడగా ఉంచబడినది అయినప్పటికీ కూడా, ఎక్కడ పరమేశ్వర గృహేషు కోటీశ్వరుల ఇండ్లలో. కోటీశ్వరులు ఏం చేస్తారంటే చాలా ప్రయత్నాలు చేస్తారు లక్ష్మిని నిలబెట్టుకోవడానికి. వాళ్ళు పొద్దున్నే లేచి కనకధార స్తవం చదువుతారు. నేను చాలామందిని చూశాను. పొద్దున్న లేచి స్నానం చేసుకొని కనకధార స్తవం చదువుతారు, లక్ష్మీదేవి కోసం యాగాలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, ఇలా ఏమేమో ప్రయత్నాలు చేస్తారు. అలా ప్రయత్నాలు చేయడం వల్ల వాళ్ళ ఇళ్ళల్లో కొంత ఉంటుంది అనే మాట చెప్తున్నాడు. ఎలా ఉంటుంది అనంటే, పరమేశ్వర గృహేషు, పరమేశ్వరుడు అని అంటే కోటీశ్వరులు మహారాజులు అలాంటి వారి గృహేషు ఇండ్ల యందు వివిధ రకరకాలైనటువంటి గంధ గజ పరిమళాలు వెదజల్లేటువంటి ఏనుగులు, పరిమళాలు వెదజల్లేటువంటి ఏనుగుల యొక్క గండ, చెక్కిళ్లలో ఉండే మధుపాన, మధువు యొక్క మద్యము యొక్క పాన సేవనం వలన మత్త
మత్తెక్కినటువంటి దాని వలె మత్తెక్కినటువంటి దాని వలె పరిస్ఖలతి జారిపడుతూ ఉంటుంది. జారిపడ్డప్పుడు ఏమవుతుంది? అక్కడే ఉంటుంది. జారిపడడం అంటే అదే కదా, ఎక్కడ జారుతారో అక్కడే పడతారు. అంతేగాని ఈ ఇంట్లో జారితే ఆ ఇంట్లో పడరు కదా. అలా ఈ ఒక కొత్త రకమైనటువంటి విషయాలని చెప్తారు ఎప్పుడే కానీ కవులు. దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి కొంత సమయం పడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏనుగులంటే ఎలాంటి ఏనుగులు అని చెప్పాడు? గంధగజ, పరిమళములు కలిగినటువంటి ఏనుగులు. ఏనుగులు పరిమళం కలగడం ఏంటంటే అదేమన్నా పువ్వా అని అంటే, ఏనుగులకి ఒక యవ్వన దశలో మదజలము అనేటువంటి ఒక జలము తొండం నుంచి స్రవిస్తూ ఉంటుంది అని కవులు చెప్తారు. ఈ మదజలం అనేది స్రవిస్తున్నటువంటి ఏనుగు మదపుటేనుగు. అది ఎవరి మాట విందు. అది బాగా మదంతో కూడుకొని ఉంటుంది కాబట్టి దాన్ని అదుపు చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అటువంటి మదపుటేనుగు గండస్థలం అంటే చిక్కిళ్ళ భాగం, ఆ చిక్కిళ్ళ భాగం నుంచి ఊరేటువంటి మదజలము తొండం నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆ మదజలము అరటి చెట్టును మనము అరటికాయలు, అరటి పువ్వులు అలాంటి వాటిని, అరటి చెట్టును మనం తరుగుతూ ఉన్న సమయంలో ఏ అరటి వాసన ఏదైతే వస్తుందో అటువంటి అరటి వాసనను కలిగి ఉంటుంది. సప్తపర్ణి అని ఒక అరటి ఉంది. అంటే మనకి ఇప్పుడు అమృతపాణి ఇలాంటివేవో ఉన్నాయి కదా, ఇంకోటి ఏందో చక్కెరకేళి, ఇలాంటి అరటిపళ్ళు ఉన్నాయి కదా జాతులు. దాంట్లో సంస్కృతంలో సప్తపర్ణి అని ఒక అరటి ఉంది. ఆ సప్తపర్ణి అనేటువంటి అరటిని మనము తరిగినప్పుడు ఏ విధమైనటువంటి సువాసన వస్తుందో అలాంటి సువాసన ఈ ఏనుగుల యొక్క గండస్థలం నుంచి జాలువారుతున్నటువంటి మదజలం నుండి వస్తూ ఉంటుంది. అటువంటి ఏనుగును గంధగజం అంటాం మనం. పరిమళం కలిగినటువంటి గజం. గజం దగ్గర పరిమళం ఎందుకు ఉంటుందయ్యా అంటే ఇందుకు ఉంటుంది. ఒక పరిమళం అనేది ఎప్పుడైతే ఒక గంధం అనేది వస్తూ ఉందో ఆ సువాసనని మళ్ళీ 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 మనం స్వీకరించడం ద్వారా ఒక రకమైనటువంటి మత్తు వస్తుంది. వ్యక్తికి ఒక రకమైనటువంటి మత్తు వస్తుంది. ఇప్పుడు మల్లెపూలైనా కూడా అంతే. వాటన్నిటినీ పరిమళాన్ని మనం ఆస్వాదన చేయడం ద్వారా ఒక రకమైనటువంటి బుద్ధికి మనకి ఒక రకమైన మత్తు రావడం వల్ల తూలిపోయి పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అలా పరిస్ఖలతి జారి పడిపోతుంది ఈవిడ. మదగజముల దగ్గర ఉన్నటువంటి మధువును గ్రోలడం వలన కలిగినటువంటి మత్తు వలన పరిస్ఖలతి తూలి పడిపోతూ ఉన్నది. పరిస్ఖలనం అంటే తూలి పడడం, తూలి పడిపోతుంది. అందుకని ఆ కోటీశ్వరుల ఇంట్లోనే అలా ఉండిపోతుంది చాలా కాలం. అక్కడి నుంచి బయటపడలేక ఆ మత్తు వస్తోంది, జారి పడిపోతుంది. ఏమండి, అతి ప్రయత్న విధృతాపి, చాలా ప్రయత్నం చేసి కాపాడినప్పటికీ పరమేశ్వర గృహేషు, కోటీశ్వరుల ఇండ్లలో, మహారాజుల భవనాలలో, పరమేశ్వరుడు అనే పదానికి మహాదేవుడు అని అర్థం కాదు ఇక్కడ. పరమేశ్వర అనే శబ్దస్య మహారాజ కోటీశ్వర ఇత్యర్థ, సంపన్న ఇత్యర్థ. వాళ్ళ ఇండ్లలో గంధగజ
పరిమళము వెదజల్లేటువంటి గజముల యొక్క గండ చెక్కిళ్ళ యందు కలిగిన మధుపాన మధువు యొక్క పానము చేత కలిగిన మత్తు కలదాని వలె పరిస్ఖలతి తూలిపడిపోతూ ఉన్నది. పారుష్యమివోపశిక్షితుం అసిధారాసు నివసతి. పారుష్యం కాఠిన్యాన్ని శిక్షితం నేర్చుకోవాలి అనే లక్ష్యంతో అసిధారాసు ఖడ్గముల యొక్క ధార పదును యందు నివసిస్తుంది. చాలా కఠినంగా వ్యవహరించడం, నా వల్ల కాదు, నేను చేయను, నేను చేస్తాను, ఇలా గట్టిగా చెప్పడం అనేటువంటిది లక్ష్మికే సాధ్యం. ఆ లక్ష్మీదేవి ఈ కాఠిన్యాన్ని శిక్షణ పొందడానికి అంత కఠినంగా కుదరదంటే కుదరదు, కుదురుతుందంటే కుదురుతుంది, అంతే. ఆవిడకి ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఇష్టం ఉంటుందో వాళ్ళని మాత్రమే అనుగ్రహిస్తుంది. వెళ్ళాలని ఇష్టం లేనప్పుడు వాడు సంపన్నుడు కానీ, మహాజ్ఞాని కానీ, వైరాగ్యధనుడు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. వెళ్ళాలనుకుందంటే ఎంత నీచుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత పనికిరాని వాడైనా వాడి దగ్గరికి కూడా వెళ్ళిపోతుంది. ఇటువంటి కాఠిన్యం ఎలా నేర్చుకుంది అంటే కత్తుల యొక్క తీక్ష్ణత. కత్తి తీక్ష్ణంగా ఉంది. ఆ కత్తి వీడు మంచివాడు, వీడు వృద్ధుడు, వీడు పసివాడు, వీడు ధార్మికుడు అని ఏమైనా చూస్తుందా? ఆ కత్తి ఎవరికి తగులుతుందో వాడిని నరికేస్తుంది. నిర్మోహమాటంగా కత్తి ఏం చేస్తుంది? ఎటువంటి దయకి పోకుండా కఠినంగా ఉండి తన వైపుకు వచ్చినటువంటి వాళ్ళని నరికేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా పరుషత్వం, కాఠిన్యమును శిక్షితుం ఇవ నేర్చుకోవడానికి వెళ్ళింది అన్నట్లుగా అసిధారాసు ఖడ్గముల యొక్క పదునుల యందు నివసిస్తుంది అనంటే ఏమిటండి అర్థం అంటే లక్ష్మీదేవి కత్తి యొక్క కొన యందు నివసిస్తుంది అని మనం చెప్పుకోవడం ద్వారా కత్తిని ఉపయోగించే కదా మహారాజులు రాజ్యాలను గెలుచుకుంటారు. ఈ మాట నిన్న కూడా చెప్పుకున్నాం మనం. మహారాజులు కత్తిని ఉపయోగించి యుద్ధం చేసి ఆ యుద్ధం ద్వారా రాజ్యాలను గెలుచుకుంటారు, సంపదలను గెలుచుకుంటారు. ఎవరైనా శత్రువులు ఇతని వైపు చూడాలన్నా కూడా అమ్మో ఆయన మహావీరుడు, ఆయనతో పెట్టుకుంటే మన వల్ల కాదనే భయంతో వాళ్ళు వెనక్కి తగ్గుతుంటారు. ఏమి చూసి వెనక్కి తగ్గారు? కత్తిని చూసి వెనక్కి తగ్గారు. కాబట్టి మహాలక్ష్మీదేవి కత్తులలో నివాసం ఉంటుంది అని చెప్తున్నారు. కత్తులలో నివాసం ఉంటుంది అంటే ఆ కత్తి ద్వారా ఐశ్వర్యాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ మాట చెప్తూ ఉన్నారు. ఆ కత్తులలో ఉండటం వల్లనే ఆవిడకి ఈ పారుష్యం అనేది అలవాటు అవుతుంది. పారుష్యం శిక్షణ పొందడానికి ఆ కత్తుల్లో ఉంటుంది అన్నట్టుగా కవి వర్ణిస్తున్నాడు. విశ్వరూపత్వమివ గ్రహీతుమాశ్రిత నారాయణమూర్తిం. అక్కడికి ఒక వాక్యం అయిపోయింది, అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టండి. విశ్వరూపత్వమివ గ్రహీతుమాశ్రిత నారాయణమూర్తిం. నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య కదా ఈవిడ. ఏంటండి ఈవిడ గురించి ఇలా చెప్తున్నారు? అన్నీ ఈవిడలో ఏవో అవలక్షణాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏంటి అని అంటే విష్ణుమూర్తిని ఆశ్రయించడం కూడా ఒక అవలక్షణమే. ఏమిటి విష్ణుమూర్తిని ఎందుకు ఈవిడ ఆశ్రయించింది అంటే విశ్వరూపత్వం గ్రహీతుం ఇవ, విశ్వరూపాన్ని
గ్రహించడానికి, స్వీకరించడం కోసము నారాయణమూర్తిం ఆశ్రిత, నారాయణమూర్తిని శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించింది. శ్రీ మహావిష్ణువు విశ్వరూపాన్ని చాలాసార్లు చూపించాడు. మన్ను తిన్నావా అని యశోద చెవి మేలేసినప్పుడు నోరు తెరచు అని అంటే, నోరు తెరిచి చూయించు అంటే ఆ నోరు తెరచి ఆ నోటిలో విశ్వరూపాన్ని చూపించాడు స్వామి. అలా అర్జునునికి కురుక్షేత్రంలో విశ్వరూపాన్ని చూపించాడు. అలాగే రాయబారానికి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుని సభలో విశ్వరూపాన్ని ఇలా ఈ విశ్వమంతా ఆయనలో ఉంది, ఆయన ఈ విశ్వమంతా ఉన్నాడు. విశ్వంలో ఆయన ఉన్నాడు, విశ్వము ఆయనలో ఉంది. కాబట్టి మనం ఈ రెండు రకాలుగా చూడొచ్చు. విశ్వంలో ఉన్న ఏ పదార్థంలోనైనా విష్ణువును చూడొచ్చు, విశ్వంలో ఉన్న ఏ పదార్థాన్నైనా విష్ణువులో చూడొచ్చు. విష్ణువులో ఉన్న ఏ పదార్థాన్నైనా విష్ణువులో చూడొచ్చు, విష్ణువును విశ్వంలో ఉన్న ఏ పదార్థంలోనైనా చూడొచ్చు. రెండు వాక్యాలు చెప్పాను నేను ఇప్పుడు. కాబట్టి అంతర్బహిష్ట తత్స్వరం వ్యాప్య నారాయణ స్థిత, అలాంటి స్వభావం ఆయన కలవాడు. ఆయన విష్ణు అనేటువంటి పదానికే అర్థం అది. విసురులు వ్యాప్తవు, అన్ని చోట వ్యాపించి ఉన్నాడు అని అర్థం. అలాంటి ఆ లక్షణాన్ని ఈవిడ శిక్షణ పొందటానికి ఆయన దగ్గరికి వెళ్ళింది. విష్ణువు దగ్గర నిరంతరం ఉంటుంది ఆయనకు భార్య. ఎందుకని? ఆవిడ కూడా ఈ విశ్వరూపాన్ని చూపించాలని చెప్పేసి విశ్వంలో అందరి దగ్గరికి వెళ్తుంది. విశ్వంలో ఉన్న ప్రతి వాడి దగ్గర డబ్బు అనేది ఉంటుంది. ఆ వ్యక్తి చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ, నిర్ధనుడు కానీ ధనవంతుడు కానీ, చదువుకున్నవాడు కానీ చదువురానివాడు కానీ, ఆరోగ్యవంతుడు కానీ అనారోగ్యవంతుడు కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఎవరైనా సరే డబ్బు లేనివాడు ఉన్నాడా? ప్రపంచం మొత్తం పైన ఒక్కడు కూడా ఉన్నాడు. భిక్షగాడి దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. ఎంత ఉంది అనేది కాదు, రూపాయి అన్నా కూడా డబ్బులు ఉన్నట్టే కదా. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కడి దగ్గర ఉన్న వస్తువు ఏదండి అని ఎవరైనా అడిగితే డబ్బు అనే సమాధానం చెప్పాలి. అది కాకుండా ఇంకొకటి ఉండొచ్చు లేకపోవచ్చు, ఒంటి మీద చొక్కా అయినా ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ చేతిలో రూపాయి లేనిటువంటి వాడు ప్రపంచంలోనే ఎవరు ఉండరు. కాబట్టి అలాంటి విశ్వరూపాన్ని లక్ష్మీదేవి ప్రదర్శిస్తూ ఉంది. విశ్వంలో ప్రతివాని దగ్గర ఉంటూ ఈమె కూడా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఈ విశ్వరూప కళని, ఇలా విశ్వరూపాన్ని ప్రదర్శించేటువంటి కళని ఆవిడ నేర్చుకోవడం కోసం శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఉంది. ఆశ్రిత నారాయణ మూర్తిం అప్రత్యయ బహుళాచ దివసాంత కమలమివ సముచిత మూల దండ కోశ మండలమపి ముంచిది భూభుజం. అప్రత్యయ బహుళ, బహుళ అత్యంతము చాలా అప్రత్యయ అవిశ్వాసము కలిగినటువంటిది. ప్రత్యయం అంటే విశ్వాసం, అప్రత్యయం అంటే అవిశ్వాసం. విశ్వాసం లేదు ఎవరికి. ఈ లక్ష్మీదేవి నా దగ్గర ఉంటుంది, నేను నిలబెట్టుకోగలను అనేటువంటి విశ్వాసం ఎవరికి లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ లక్ష్మీదేవిని కాపాడుకోవడానికి కొంత సంరక్షణను పెట్టుకుంటున్నారు. ఏమిటది? సముచిత మూల, సముపచిత, సముచిత కాదు సముపచిత, సముపచిత బాగా వృద్ధి చెందించినటువంటి మూలదండం. సేన, సైన్యము. మూలదండం అంటే సైన్యం.
తర్వాత కోశము. కోశం అంటే కోశాగారం, ధనాగారం. మండలం, మండలం అంటే రాష్ట్రం, భూభాగం. ఇలా మూలం అంటేనేమో సేన, దండం అంటేనేమో దండనం. ఒక సామ దాన భేద దండ అనేటువంటి ఉపాయాలు ఉన్నాయి కదా, ఆ ఉపాయాలు. వీటన్నిటినీ ఉపయోగించి లక్ష్మీదేవిని నిలబెట్టుకుంటారు. అలా ప్రయత్నము చేత నిలబెట్టుకుంటున్నప్పటిదైనప్పటికీ కూడా దివసాంత కమలమివ. దివసాంత పగటి యొక్క చివర, పగటి యొక్క చివర అంటే సాయంకాలం. దివస అంతం, సాయంకాలపు కమలము వలె భూభుజం ఆ మహారాజును ముంచెతి వదిలి వెళ్ళిపోతుంది. ఒక కమలం వికసించిందండి ఒక సరోవరంలో. సరోవరంలో వికసించినటువంటి కమలము వాడిపోకుండా ఒక పెద్ద సైన్యాన్ని కాపలా పెట్టారు. వాళ్ళు బోల్డ్ ఆయుధాలను తీసుకొని అన్నీ పట్టుకొని ఆ సరోవరం దగ్గర నిలబడ్డారు. ఆ కమలం వాడిపోకుండా వీళ్ళు ఆపగలరా? ఎవరు ఆపలేరు కదా. కమలము వాడిపోకుండా ఉండటానికి మీరు ఎంత సంరక్షణ కల్పించినా కూడా అది దాని సమయం రాగానే వాడిపోతుంది. దివసాంత కమలం. సాయంకాలపు, దివసాంతం అంటే సాయంకాలం, సాయంకాలపు కమలం సాయంకాలానికి వాడిపోతుంది. అలాగే దివసాంత కమలమివ, సాయంకాలపు కమలము వలె భూభుజం మహారాజును, భూభుజ అంటే రాజు, రాజును ముంచెతి వదిలి వెళ్ళిపోతుంది. ఎంత కోశాగారం పెట్టినా ఆ కోశాగారాన్ని సంరక్షించడానికి కోశాగార అధికారులు రే ఎన్ని రూపాయలు వచ్చాయి, ఎన్ని రూపాయలు ఖర్చు అవుతున్నాయి, ఏ మహారాజు ఎంత ఇవ్వాలి, ఆ సామంతుడు ఎంత ఇవ్వాలి, ఈ సామంతుడు ఎంత ఇవ్వాలి, ప్రజలు కప్పం కడుతున్నారా కట్టట్లేదా, ఎవరెవరు ఇంకా కప్పం పెండింగ్ ఉంది, ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఆర్థిక వ్యవస్థ అనేది చాలామంది అధికారుల నుండి వాళ్ళు చక్కగా లెక్కలు రాసి రికార్డు చేసి అంత రావాల్సిన చోట అంతా రాబట్టుకొని ఇవ్వాల్సిన చోట ఇస్తూ ఉండి అంత చేస్తున్నా కూడా సాయంకాలపు కమలంలాగా వెళ్ళిపోతుంది ధనం అనేది. అవన్నీ చేసేది వాళ్ళు ధన వ్యవస్థ సవ్యంగా ఉండడానికి, ధనం యొక్క రాబడి కోసం చేస్తారు. రాజులు ఆర్థిక వ్యవస్థను ఎందుకు చేస్తారు పటిష్టంగా అంటే డబ్బులు అనేటివి మిగిలి ఆ తర్వాత అవసరమైనటువంటి సమయంలో దాన్ని చక్కగా ఉపయోగించుకోవడం కోసమని చేస్తారు. అలా దానికోసము ఈ మూల, దండ, కోశ, మండల అనేటువంటి వ్యవస్థలు ఇవి. మూలం అంటే సైన్యము, దండం అంటే దండనం, పెనాల్టీస్ వేస్తారు. ఇప్పుడు మీరు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటే పోలీస్ ఏం చేస్తాడు? రాంగ్ రూట్లో వెళ్ళిన వాడిని అరెస్ట్ చేయరు, దాన్ని తీసుకెళ్ళి ఇది చేయరు. రాంగ్ రూట్లో వెళ్ళినందుకు, రాంగ్ పార్కింగ్ చేసినందుకు పెనాల్టీ వేస్తారు. అది డబ్బు రూపంలో మీరు ఇంత జరిమానా కట్టాలి అంటారు. ఆ డబ్బులు ప్రభుత్వానికి వెళ్తాయి. మనము రిసిప్ట్ తీసుకొని కట్టినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి పెడతాయి. కాబట్టి అలాంటి దండం. మూలము సైన్యం. సైన్యాన్ని ఎందుకు సంరక్షించుకుంటున్నాడు? సైన్యం పటిష్టంగా ఉంటే తన రాజ్యం వైపు శత్రువులు ఎవరు చూడకుండా ఉంటారు. లేదు, తన శత్రురాజ్యం పైన దండెత్తి తాను ఆ రాజ్యలక్ష్మిని గెలుచుకోవచ్చు. తన రాజ్యలక్ష్మిని నిలబెట్టుకోవడానికి, ఇతరుల రాజ్యలక్ష్మిని గెలుచుకోవడానికి సైన్యం కావాలి. అంటే సైన్యాన్ని సంరక్షిస్తాడు. దండం అనేది ఎందుకంటే ఇలా
ప్రజలకి అవసరమైనటువంటి సమయాల్లో మీరు ఈ పన్ను కట్టండి, ఆ పన్ను కట్టండి, ఈ జరిమానా కట్టండి, ఆ జరిమానా కట్టండి అని ఇది చేయడం వల్ల ఆ ధనమంతా కూడా ప్రభుత్వానికి ఒక ఆదాయం అవుతుంది. అది మళ్ళీ తిరిగి ప్రజల కోసమే ఖర్చు పెడతారు, అది వేరు విషయం. మూల, దండ, కోశం అనేది ఏంటి? కోశాగారం అంటే బ్యాంకు వ్యవస్థ ద్వారా ఉండటం వల్ల ఆ నిలువ ఉన్నటువంటి డబ్బుకు వడ్డీ వస్తుంది. బ్యాంకు వ్యవస్థని కోశం అని అంటున్నాం మనం. ఇప్పుడు బ్యాంక్ అంటున్నాం, అప్పుడు కోశం అంటున్నారు. ఈ కోశంలో డబ్బులు ఉండటం వల్ల అది వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి దాని పేరు. దాన్నే మనం తెలుగులో వడ్డీ అంటున్నాం. వృద్ధి అనేటువంటి పదము సంస్కృత పదం, పెరుగుతూ ఉంటుంది. మూల, దండ, కోశ, మండలం అంటే రాష్ట్రం. తనకున్నటువంటి రాజ్యం యొక్క పరిధి, తన రాజ్యం యొక్క పరిధిలో ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా ప్రజలు కొంత ధనాన్ని వాళ్ళు కట్టవలసి ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, కరెంటు ఉపయోగించుకుంటే మనం డబ్బులు కట్టాలి. మీరు ఎంత కరెంటు ఉపయోగించుకున్నారో అంత డబ్బులు కట్టాలి. మంచినీళ్ళు ఉపయోగించుకుంటాం, నీళ్ళు వస్తాయి, మున్సిపల్ ట్యాప్ వస్తుంది. మున్సిపల్ ట్యాప్ మనకు వచ్చినందుకు మున్సిపల్ ట్యాప్కి డబ్బు కట్టాలి. రోడ్ల మీద మనం వెళ్తున్నందుకు టోల్ గేట్స్ దగ్గర డబ్బులు కట్టాలి. రోడ్డు మీద మనం ఉచితంగా తిరగట్లేదు, మనం బయటకు వెళ్ళి తిరగాలి అని అంటే రోడ్డు ట్యాక్స్. అక్కడ మనం టోల్ గేట్ దగ్గర ఇంత డబ్బులు అనేది కట్టి ఆ రహదారిలో మనం వెళ్ళాలి. ఈ విధంగా రాష్ట్రంలో చాలా చోట్ల ఎక్కడెక్కడ ధన ఆదాయానికి అవకాశాలు ఉన్నాయో అక్కడంతా కూడా మహారాజులు ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించుకోవడం ద్వారా అక్కడి నుంచి ఇలా డబ్బులు వస్తూ ఉంటాయి వాడికి. ఇలాంటి వ్యవస్థలు నువ్వు ఎన్నైనా చేసుకో, ధనాన్ని కాపాడుకోవడానికి, ధనాన్ని రాబట్టుకోవడానికి ఇలాంటి వ్యవస్థలు నువ్వు ఎన్ని చేసినా కూడా సాయంకాలపు కమలంలాగా డబ్బు అనేది వెళ్ళిపోతుంది, నీ దగ్గర ఆగదు. లతేవ విటపకాన్ అధ్యారోహతి. లత ఒక తీగ వలె విటపకాన్ చెట్లని అధ్యారోహతి ఆరోహిస్తుంది, ఎక్కుతుంది. ఒక లత ఏం చేస్తుంది? లత అంటే పాకెట్ వంటివి, ఇలా తీగలు. అవి దేన్నో ఒకదాన్ని ఆధారం చేసుకొని పైకి వెళ్తూ ఉంటాయి. ఎక్కువగా వేరే చెట్లని ఆధారం చేసుకుంటాయి. అవి ఏ వేప చెట్టునో, మామిడి చెట్టునో, ఆ చెట్టో, ఈ చెట్టో, అక్కడ ఉన్నటువంటి వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షానికి అల్లుకుంటుంది, పైకి వెళ్ళిపోతుంది. డబ్బు కూడా ఆ విధంగా అల్లుకుపోతూ ఉంటుంది. వృక్షాలని ఎలాగైతే లత అల్లుకుంటుందో అలా కొంతమందిని విడిచిపెట్టకుండా వాళ్ళని ఈ లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది దగ్గర ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కొంతమంది దగ్గర వాళ్ళని ఒక వృక్షంలాగా ఆధారం చేసుకొని అల్లుకుంటుంది. గంగేవ వసుజనన్యపి తరంగ బుద్భుత చంచల. గంగానది వలె చంచలంగా ఉంటుంది. గంగానదిని ఒక చోట పట్టి ఉంచడం సాధ్యమవుతుందా? గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. ఎలా ప్రవహిస్తుందండి? తరంగం, బుద్భుతం. అలలు, బుద్భుతాలంటే బుడగలు. వీటిని ఆధారం చేసుకొని ప్రవహిస్తూనే ఉంటుంది. అలా ధనం కూడా ప్రవాహంలా, గంగా ప్రవాహంలాగా వెళ్ళిపోతూనే ఉంటుంది, కానీ ఒకచోట కుదటగా ఉండదు. ఈ గంగానది ఎవరండి? వసుజనని. అష్టవసువులకు
తల్లి అయినటువంటిది. ఆ అష్టవసువులు శాపగ్రస్తులు. వశిష్ఠ మహర్షి యొక్క శాపం వల్ల వాళ్ళు ఈ గంగానదికి జన్మించారు. శంతను మహర్షి గంగానది పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ అనేది, నేనేం చేసినా కూడా నువ్వు కాదనకూడదు, ప్రశ్నించకూడదు, నన్ను కాదనకూడదు కాదు, ప్రశ్నించకూడదు. ఇలా ఎందుకు చేసావు అని నువ్వు ప్రశ్నించావంటే ఆ రోజు నేను వెళ్ళిపోతాను నీ దగ్గర నుంచి. సరే నేనేం ప్రశ్నించను, నీకేం కావాల్సి అది చేసుకోమన్నాడు. ఆ గంగాదేవి ఏం చేస్తుంది, ఒకడు పుట్టాడు తనకి, ఆ పుట్టినటువంటి పసిగందుని తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తుంది, తన గంగానదిలో వేసేసుకుంటుంది, గంగలో వేస్తుంది. అలా 7గురిని వేసేసింది. ఎనిమిదవ వాడిని వేయడానికి తీసుకెళ్తుంటే అప్పుడు ఇంకా శంతనుడు ఆగలేక అడిగాడు, పుట్టిన పిల్లలందరినీ తీసుకెళ్ళి ఎలా పడేస్తున్నావేంటి, వీడిని ఒక్కడినైనా ఉంచు, పిల్లల కోసమే కదా మనం వివాహం చేసుకున్నది, ఏమిటి ఇలా చేస్తున్నావు అని అడిగితే, అలాగా అయితే వీడిని నేను ఒక విద్యావంతుడిని చేసి నీకు అప్పచెప్తానులే, నీ వల్ల కాదు వీడిని విద్యావంతుడిని చేయడం అని చెప్పి తీసుకెళ్ళి పరశురాముడి దగ్గర విద్య నేర్పించి ఇతనికి అప్పచెప్పింది. అతడే భీష్ముడు, దేవవ్రతుడు. అష్టవసువులకు జనని తల్లి అయినటువంటి గంగాదేవి ఆవిడ ఆ పిల్లవాడిని ఎంత అద్భుతంగా పెంచింది అండి. భీష్ముడిని ఎంతటి మహానుభావుడు అతను, ఎంతటి మహావీరుడు, ఎంతటి సుగుణశీలి, ఎటువంటి బ్రహ్మచర్యాన్ని ఆచరించాడు, భగవానుని ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు. ఋషులకు కూడా అలాంటి జ్ఞానం లేదు, అంత చక్కగా భగవంతుడిని అర్థం చేసుకొని విష్ణు సహస్రనామాన్ని చెప్పాడు ఆ సమయంలో. అటువంటి వసువులకు జనని అయినటువంటి గంగానది కూడా ఒకచోట నిశ్చలంగా ఉండదు, ప్రవహిస్తూనే ఉంటుంది. ఆమె తన యొక్క రూపాలని తరంగాల ద్వారా, బుడగల ద్వారా చూపిస్తూ ఉంటుంది. తరంగము శాశ్వతమైనది కాదు, ఇలా వస్తుంది అలా అలా వెళ్ళిపోతుంది. బుడగలు ఇలా వస్తుంటాయి అలా వెళ్ళిపోతుంటాయి, అది శాశ్వతమైనది కాదు. ఆ విధంగా లక్ష్మీదేవి వసుజనని, వసు అంటే సంపద అని అర్థం లక్ష్మి విషయంలో. వసు సంపదలకు జనని తల్లి అయినటువంటి లక్ష్మీదేవి బుద్భుత తరంగ ఇవ, ఈ తరంగాలు అలల వలె బుద్భుతాల వలె అశాశ్వతమైనది. చంచలమైనటువంటిది. వసుజనని అన్నప్పుడు అష్టవసువులకు తల్లి అయిన గంగాదేవి అని అర్థం. లక్ష్మీపక్షంలోకి వచ్చేసరికి సంపదలకు తల్లి అయినటువంటి లక్ష్మీదేవి అని అర్థం. ఇద్దరూ తరంగ బుద్భుత చెంచలే. దివసకర గతిరివ ప్రకటిత వివిధ సంక్రాంతి. దివసకర గతి, దివసకర అంటే సూర్యుడు, పగలును చేసేవాడు. దివాకర, దివా అంటే పగలు, కరహ అంటే చేసేవాడు. పగలును చేసేవాడు అంటే పగలుని కలిగించేవాడు. దివసకర సూర్యుని యొక్క గతి, సంచారము ఎలా ఉంటుంది, సూర్యుని యొక్క సంచారం వలె ప్రకటించబడిన ప్రసిద్ధమైనటువంటి వ్యక్తమైనటువంటి వివిధ సంక్రాంతి, అనేక చోట్ల సంక్రమించడం. సంక్రమించడం అంటే ఒకరి నుండి ఒకరికి వెళ్ళిపోవడం. ఐశ్వర్యం అనేది సంక్రమిస్తుంది. పెద్దల యొక్క ఆస్తి కుమారుడికి సంక్రమించింది అంటారు. ఆ సంక్రమణం అనేటువంటి పదాన్నే వాడతారు. ఈ సంక్రమణ అనేటువంటి పదము సూర్యునికి సంబంధించింది. అదే సంక్రాంతి అని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం మాసాలకు పేర్లు పెట్టాం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అని.
చైత్రమాసం అంటే ఏమిటండి అంటే పూర్ణిమ చిత్తా నక్షత్రంలో వచ్చినప్పుడు దాన్ని చైత్రమాసం అంట. విశాఖ నక్షత్రంలో పూర్ణిమ వస్తే దాన్ని వైశాఖం అంటాం. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో పూర్ణిమ రావడం వల్ల దాన్ని జ్యేష్ఠమాసం అంటాం. ఇలా మాసాలన్నిటికీ పేర్లు ఉన్నాయి. దీన్ని చాంద్రమానం అంటాం. పంచాంగం లెక్కలో దీన్ని చాంద్రమానం అంటాం. సౌరమానం అని ఒక లెక్క ఉంది. సౌరమానం అనేటువంటి లెక్కలో ఏంటి, మేషమాసము అంటారు. అంటే రాసుల పేర్లు ఉంటాయి మాసాలకి. మేషమాసం. ఇప్పుడు ఈరోజు దాని ప్రకారం మనకి వృషభ మాసం జరుగుతుంది. ఇప్పుడు మే 14వ తారీఖు నుంచి వృషభ మాసం జరుగుతుంది. అంటే సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. వృషభ రాశిలో నెల రోజులు ఉంటాడు. ఎప్పటి నుంచి ఎంతవరకు, మే 14 నుంచి జూన్ 15 వరకు. జూన్ 15వ తారీఖు వృషభ మాసంలో వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వెడతాడు. మిథున రాశిలోకి వెడితే అది మిథున మాసం. అక్కడి నుంచి ఏంటండి మాకు తెలియదు, ఏవో కొత్త లెక్కలు చెప్తున్నారు మీరు అనుకుంటారు. మీకు తెలిసిన విషయమే చెప్తాను. అదే ధనుర్మాసము. ధనుర్మాసం అని ఒకదాన్ని పిలుస్తున్నాం మనం. ధనస్సులో సూర్యుడు ధనస్సు అనేటువంటి రాశిలో ఉన్నటువంటి మాసాన్ని ధనుర్మాసం అంటాం మనం. సూర్యుడు ధనుస్సు అనే రాశిలోకి ప్రవేశించిన తర్వాత నెల రోజులు ఆ మాసంలో అక్కడ ఉంటాడు. అప్పుడు మనం ధనుర్మాసం అనే విష్ణు ఆలయాల్లో అంతా వైభవంగా జరుపుకుంటాం. ఆ తర్వాత సూర్యుడు ఏం చేస్తాడండి, మకర మాసంలోకి వెళ్తాడు. మకర రాశిలోకి సంక్రమణం చేస్తాడు, మారుతాడు, ఇల్లు మారుతాడు. దాన్నే మనం మకర సంక్రాంతి అని పిలుస్తున్నాం. ఈ రెండు విషయాలు తెలుసు మనకి. మిగతా ఇప్పుడు జరుగుతున్నది వృషభ రాశి, తర్వాత వచ్చేది మిథున రాశి, ఇవన్నీ తెలియకపోయినా కూడా ధనుర్మాసం తెలుసు, మకర సంక్రమణం తెలుసు. మీరు క్యాలెండర్ తీసి చూస్తే మకర సంక్రాంతి అని రాసి ఉంటారు అక్కడ. పండగ పేరు. అంటే సూర్యుడు ధనుస్సులో నుంచి మకరంలోకి వెళ్ళడం. ఇలా 12 మాసాలకి 12 చోట్ల ఉంటాడు సూర్యుడు. దివసకర గతిరివ ప్రకటిత వివిధ సంక్రాంతి. వివిధ చోట్ల మారుతూ ఉంటాడు. ఇలా సూర్యుడు 12 రాసులలోకి మారుతాడు కాబట్టి ద్వాదశాత్మన్ నమోస్తుతే. ద్వాదశాత్మన్ 12 రకములైనటువంటి ఆత్మలు గలవాడా. 12 రూపాలలో మనకు సూర్యుడు కనిపిస్తాడు. అలా లక్ష్మీదేవి కూడా ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి, ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి మారుతూ ఉంటుంది. ఒకే చోట ఉండదు. తండ్రి సంపాదించిన ఆస్తి అంతా కొడుక్కుపోతుంది, అతను కూడా సంపాదించిండేది కలిపి మనవడికి వెళ్ళిపోతుంది. అలా ఇప్పుడు ఉన్నటువంటి పొలాలు, ఇండ్లు అవన్నీ కూడా ఎప్పుడోనండి మా తాతల కాలంలో వాళ్ళు కట్టించారండి, తర్వాత అలా వచ్చిందండి. ఆ దస్తావేజులు కూడా పాత పడిపోయింటాయి, చినిగిపోయింటాయి కూడా, కొంతమంది దగ్గర ఉండవు కూడా. అలా సంక్రమిస్తూ ఉంటుంది ఈ లక్ష్మీదేవి ఒకరి తర్వాత ఒకరికి. తర్వాత ఇక్కడ ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది అని కూడా అర్థం. దివసకర గతిరివ, సూర్యుని యొక్క సంచారము వలె ప్రకటిత వివిధ సంక్రాంతి. ఇలా ప్రకటించినటువంటి వివిధ అనేక మంది దగ్గరికి సంక్రాంతి మారడం అనేటువంటిది ఈమె యొక్క స్వభావము. సూర్యుని యొక్క స్వభావమే ఈమె యొక్క స్వభావము అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. చూడండి, ఒక్కొక్క వాక్యం వెనుక మనం చెప్పుకోవడానికి బోలెడంత వివరణ ఉంది. ఇప్పుడు సూర్యుని వలె సంక్రమణం అనేటువంటి విషయం, సూర్య సంక్రమణం, ఈ సౌరమానం చాంద్రమానం అనేటువంటి విషయం చెప్పకుండా పిల్లాడికి మనం
ఏదో సూర్యునిలాగా మారిపోతుంటుంది అని చెబితే మనం అన్యాయం చేసినట్టే. పాఠం అంటే ఇక్కడ ఉన్నది చదివి ఈక్వల్ పెట్టి అర్థం చెప్పడం కాదు కదండి, వివరణ ఇవ్వాలి. అది దాని యొక్క వెనక ఉన్నటువంటి కథ ఏంటి అనేది మనం చెప్పినప్పుడు జ్ఞానం అనేది ఏర్పడుతుంది. పాతాళ గుహేవ తమో బహుళ. పాతాళ గుహ ఇవ. పాతాళం అంటేనే క్రింద లోకం, అది చీకటిగా ఉంటుంది. దాంట్లో మళ్ళీ గుహ అంటే ఇంకెంత చీకటిగా ఉంటుంది. పాతాళ గుహలాగా తమో బహుళ, ఎక్కువగా తమస్సు ఉంటుంది. తమస్సు అంటే డబ్బును ఎక్కువగా ఆశించేటువంటి వ్యక్తి యొక్క స్వభావం తమో గుణమై ఉంటుంది. ప్రతిదానికి రెండు రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. తమస్సు అంటే చీకటి అని ఒక అర్థం, తమో గుణం అని ఒక అర్థం. పాతాళ గుహలో తమస్సు ఉంటుంది. లక్ష్మీదేవిని అంటే ఐశ్వర్యాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వాడిలో తమో గుణం ఉంటుంది. వాడు ప్రతి వాళ్ళ దగ్గర నుంచి డబ్బును తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పని చేయండి అంటే, ఈ పని చేస్తే నాకు ఎంత వస్తుంది, నాకేంటి లాభం అనే ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఇలాగే నా దగ్గర ఒక ఆవిడ పాఠానికి వచ్చేది, చదువుకుంటూ ఉండేది. 2 సంవత్సరాలు చదువుకున్నారు ఆవిడ. 2వ సంవత్సరం ఆవిడ వేదగణితం చెప్తారు అని నేను తెలుసుకున్నాను. ఏమంటే మీరు వేదగణితం చెప్తారు కదా, కాస్త మా పిల్లలకి చెప్తారా అని అంటే, చెప్తానండి, ట్యూషన్ ఫీజు 10,000 అవుతుందండి నిర్మోహమాటంగా చెప్పారు. కాదమ్మా, ఏదన్నా 2 పిల్లల్ని నేను పంపిస్తాను, కొంచెం ఏమైనా నా కన్సెక్షన్ ఉంటుందా అంటే, ఆ కన్సెక్షనే చెప్పానండి మీకు, వేరే వాళ్ళకైతే 12,000 తీసుకుంటాను, మీరు మాకు సంస్కృతం చెప్పిన గురువు గారు కాబట్టి 10,000 తీసుకుంటాను. ఇలా ఏంటంటే డబ్బు గురించి ఆలోచన చేయకుండా ఎవ్వరికి ఏ పని చేసి పెట్టరు. చాలామందికి భార్యకి భర్తకి మధ్యలో కూడా డబ్బుల యొక్క అనుబంధాలు ఉన్నాయి. భర్తకి అవసరమయ్యి భార్యని, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఒక 5,000 నాకు ఇవ్వంటే, నాకు ఎప్పుడు ఇస్తామని అడుగుతుంది మళ్ళీ ఆవిడ. నీకు పలానా సమయంలో ఇస్తాను, ఇలా ఇస్తానని అన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఇస్తుంది ఆవిడ. ఇచ్చి మళ్ళీ 30 సార్లు గుర్తు చేస్తుంటుంది, ఏమన్నా నా డబ్బులు ఇస్తా అన్నారు, 10 రోజులు అయిపోయింది ఇవ్వలేదేంటి. భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం కూడా డబ్బే, తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధము డబ్బే, అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం కూడా డబ్బే. అన్నదమ్ములు కూడా అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, డబ్బు విషయంలో కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇది నాది, ఇది నాది, ఇది నీది, ఇది నీది అని. కాబట్టి డబ్బు అనేది తమో గుణానికి సంబంధించినది. అది వ్యక్తిలో తమో గుణాన్ని బాగా నిద్రలేపుతుంది. నిద్రలేపినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి తల్లా, తండ్రా, సోదరుడా, గురువుగారా ఏమీ ఆలోచన చేయకుండా తన వైపుకే, తనకే లాభం వచ్చే విధంగా మనల్ని మాట్లాడింపజేస్తుంది. ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా తమో బహుళ, అది తామసిక గుణము ఎక్కువగా కలిగినటువంటిది. ఎక్కడ పోయింది అదే వాక్యం? పాతాళ గుహేవ తమో బహుళ. పాతాళ గుహలో ఎలాగైతే చీకటి ఉంటుందో, ఈ ధనము అనేటువంటి లక్ష్మీదేవి అనేటువంటి విషయంలో కూడా అంత తమస్సు అనేది వ్యాపించి ఉంటుంది, అంత తమో గుణం అనేది వ్యక్తిలోకి వస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానాన్ని ప్రేమించు. ధనము అవసరమండి, కానీ ధనమే జీవితం కాదు. డబ్బు అనేది కావాలి. ఎంత మేరకి? మన అవసరాలు, మన కుటుంబ వ్యవహారాలు తీరేంత ధనము మనకు కావాలి. అంత ధనం వస్తూ ఉంది, చాలు. దానికి మించి మనం ధనాన్ని కోరుకోకూడదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని తిరిగి సమాజం కోసం ఉపయోగించాలి. జీతం కాకుండా వేరే ఏవో డబ్బులు వచ్చాయి, ఆ డబ్బును పక్కన పెట్టుకొని దాన్ని ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి, ఎవరో వచ్చి వినాయక చవితి చేస్తున్నామన్నా, లేదు
సీతారామ కళ్యాణం చేస్తున్నాము అని అంటే వాళ్ళకి ఇవ్వడానికి అట్లా ఉపయోగించుకోవాలి. కానీ జీతం డబ్బులు ఉపయోగించుకొని వాళ్ళెవరో ఇచ్చిన డబ్బులు ఉపయోగించి అన్ని డబ్బులను అలా ఉపయోగించకూడదు. కాబట్టి డబ్బు విషయంలో ఒక వ్యక్తి యొక్క బుద్ధి ఎలాంటిది అనే విషయం తెలిసిపోతుంది. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ధన సంబంధం ఉండనంత వరకు చాలా ప్రేమగా ఉంటారు, ఒకరికొకరు కలుస్తుంటారు, పలకరించుకుంటారు, అన్నీ చేస్తారు. ఎప్పుడైతే డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇద్దరి మధ్యలో వస్తుందో అక్కడి నుంచి అసమానతలు మొదలవుతాయి. కాబట్టి అలాంటి తమస్సును, తమో గుణాన్ని చాలా తమో గుణాన్ని మనకి ఇస్తుంది లక్ష్మీదేవి. హిడింబేవ భీమ సాహసైక హార్య హృదయ. హిడింబా ఇవ భీమ సాహసైక హార్య హృదయ. హిడింబ అని భీముడికి ఒక భార్య ఉంది, మనకు తెలుసు ఆ కథ. వాళ్ళ యొక్క కుమారుడే ఘటోత్కచుడు. హిడింబ భీముణ్ణి ఏమి చూసి ప్రేమించిందండి అంటే భీమ సాహసైక హార్య. భీముని యొక్క సాహసాన్ని చూసి ఆవిడ హృదయం, ఆ సాహసము మనోహరమైంది ఈమె హృదయానికి. భీముడు అతన్ని ఎవరినో రాక్షసుని సంహరించాడు, హిడింబ యొక్క సోదరునో ఎవరినో చూసింది ఆవిడ కళ్ళతో. అలా భీముడి యొక్క పరాక్రమాన్ని చూసి ఆవిడ హృదయాన్ని సమర్పణ చేసింది. అలా లక్ష్మీదేవి కూడా భయంకరమైనటువంటి సాహసాన్ని చూసి ఆ వ్యక్తిని ఇష్టపడుతుంది. లక్ష్మీదేవి యొక్క పక్షంలో అర్థం చెప్పినప్పుడు భీమ అంటే భయంకర అని అర్థం చెప్పారు. భయంకరమైనటువంటి సాహసము అనే ఒకే ఒక హార్య, హరించబడేటువంటి హృదయము కలది. సాహసమనే ఒకే ఒక గుణము చేత ఆకర్షించబడిన హృదయము కలది లక్ష్మీదేవి. భీముని యొక్క సాహసము అనే ఒకే ఒక గుణము చేత ఆకర్షించబడినటువంటిది హిడింబ. హిడింబ ఇవ హిడింబ వలే లక్ష్మీదేవి దేన్ని చూసి మోహిస్తుంది, దేన్ని చూసి హృదయాన్ని పడేసుకుంటుంది అంటే భీమ సాహస, భయంకరమైనటువంటి సాహసకృత్యాలు చేయాలి. సాహసకృత్యాలంటే యుద్ధమే చేయాలని అర్థమేం కాదు. సాహసం అంటే అర్థం ఏంటంటే పరాక్రమించడం. ఒక పరిధి అనేది పెట్టుకోకుండా పరిధిని మించి పరిశ్రమ చేస్తూ ఉండటాన్ని సాహసం అంటారు. ఏమండి, నేను ఇంతవరకే పని చేస్తాను, ఇంతే చేస్తాను, ఇంతకు మించి చేయను, అట్లాంటివి ఏవి పరిధులు సీమ అనేది పెట్టుకోకుండా నిరంతరం పరిశ్రమిస్తూ ఉండటాన్ని సాహసం అంటారు. నిరంతర పరిశ్రమ సాహసం అనేది. ఆ పరిధుల్ని మించి పనిచేయడం, శక్తిని మించి పనిచేయడం అనేది సాహసం. ఆ లక్షణం ఎవరి దగ్గర ఉంటుందో అతన్ని ప్రేమిస్తుంది లక్ష్మీదేవి. హార్య హృదయ, అతని ఆ లక్షణము చేత హరించబడిన హృదయము కలదవుతుంది ఈ లక్ష్మీదేవి. ప్రావృడివ అచిర ద్యుతికారిణి. ప్రావృట్ ఇవ అచిర ద్యుతికారిణి. ప్రావృట్ అంటే వర్షాకాలం. వర్షాకాలంలో ఏం జరుగుతుంటుందండి? మేఘావృతమై ఉంటుంది ఆకాశం. ఆ మేఘాలలో నుంచి మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఆ మెరుపు మెరిసినప్పుడు ఇక్కడ భూమి అంతా కూడా మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది మెరుపు యొక్క వెలుగులో. ఆ సమయంలో కరెంటు కూడా తీసేస్తారు. ఆ మెరుపుల యొక్క వెలుగులో మనకి ఎలా కనిపిస్తుంటుంది? అలా లక్ష్మీదేవి కూడా అచిర అంటే చాలా కొద్ది కాలం,
మెరుపు ఎంతసేపు మెరుస్తుందనే అరగంట సేపు ఉంటుందా? అలా అని వెళ్ళిపోతుంటుంది అంతే, సెకండ్సే. అలా అచిరా అత్యంత తాత్కాలికమైనటువంటి సమయంలో ద్యుతికర వెలుగును కలిగించున్నది. డబ్బు కూడా అంతే. మన దగ్గర ఇంత బ్యాలెన్స్ ఉంది బ్యాంకులో అని అంటే అది 1వ తారీఖు 2వ తారీఖు మహా అంటే 5వ తారీఖు వారం రోజుల వరకు ఉంటుంది. 7వ తారీఖు రోజు చూస్తే 1వ తారీఖు ఎంత బ్యాలెన్స్ ఉందో 7వ తారీఖు అంత ఉండదు. మొత్తం హారతి కర్పూరంలాగా అయిపోతుంది. కరెంటు వాడికి, పాలవాడికి, కూరగాయల వాడికి, ఇంట్లో పనమ్మాయికి, వీళ్ళకి వాళ్ళకి, ఈ పిల్లాడికి ఫీజులు కట్టడానికి, అమ్మాయికి ఫీజులు, ఇలా మొత్తం ఈ మొదటి వారంలో అందరు ఏం పని చేస్తుంటారండి అంటే వచ్చినటువంటి జీతాన్ని అందరికీ పంచుతూ ఉంటారు. కాబట్టి ఆ మెరుపు అనేటువంటిది ఏదైతే ఉందో అది తాత్కాలికంగా వెలుగునిచ్చినట్టు ఈ లక్ష్మీదేవి కూడా తాత్కాలికంగా వెలుగునిస్తుంది మనిషికి. 1-2 తారీఖుల్లో అమ్మయ్య వాళ్ళు డబ్బులు వచ్చాయిలే అన్నట్టుగా ఉంటుంది. కానీ అది ఖర్చు అయిపోతూ ఉంటే 10వ తారీఖు వచ్చేసరికి ఏముండదు, మనిషి దగ్గర తేజస్సు ఉండదు. అలా ప్రావృట్ ఇవ వర్షాకాలములో వలె అచిరద్యుతికారిణి, అచిర అత్యంత తాత్కాలికముగా వెలుగును నింపునది. 3 రకాలుగా ఉంటాడు మనిషి. 1 నుంచి 10వ తారీఖు వరకు చాలా ధీమాగా దానికోసం దీనికోసం 100 రూపాయలైనా 1000 రూపాయలైనా అనాలోచితంగా తీసేస్తూ ఉంటాడు. 11 నుంచి 20వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా అవసరమైన దానికి ఖర్చు చేయడం, అవసరం ఇప్పుడు ఎందుకులే దానికి మళ్ళీ చూద్దాంలే అన్నట్టుగా పక్కన పడేస్తుంటాడు. 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అవసరం ఉన్నా కూడా డబ్బు ఖర్చు చేయడు. డబ్బులు ఉండవు, అది చాలా తక్కువ ఉంటాయి. అత్యవసరంగా ఏదైనా చేసుకోవాలంటే అప్పు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అవసరం ఉన్నా సరే డబ్బు ఖర్చు చేయకుండా ఉండడానికి ఇష్టపడతాడు. 1వ తారీఖు వరకు ఇదిగో ఉన్నది ఇంతే, ఈ 10 రోజులు గడవాలి, ఏం అవసరం వస్తుందో ఏమో తెలియదు, కాబట్టి ఇది వద్దు అని చెప్పేసి ఆచితూచి ఇలా మనిషిని కేవలం తాత్కాలికంగా మెరిపిస్తుంది లక్ష్మీదేవి. వర్షాకాలంలో మేఘాల వలె సరస్వతీ పరిగృహీతమివ ఈర్ష్యేవ నాలింగతి జనం. సరస్వతీ పరిగృహీతం ఈర్ష్యేవ నాలింగతి. సరస్వతీ పరిగృహీతం, ఏ మనిషినైతే సరస్వతీదేవి పట్టుకొని ఉంటుందో, ఏ వ్యక్తిని సరస్వతీ పరిగృహీత, సరస్వతీదేవి పరిగ్రహించి ఉంటుందో, పట్టుకొని ఉంటుందో, పరిగృహీతం జనం, సరస్వతీదేవి పట్టుకొని ఉండేటువంటి మనిషిని ఈర్ష్యతో సరస్వతీదేవి ఆలింగనం చేసుకుంది వీడిని అనే ఈర్ష్యతో ఈమె పట్టుకోకుండా ఉంటుంది. ఈర్ష్యేవ నాలింగతి, నా ఆలింగతి, ఈమె కౌగిలించుకోదు అని అంటే ఎవడైతే పండితుడు ఉంటాడో అతడు జ్ఞానం అనేది దండిగా ఉంటుంది, విద్యాధనం ఉంటుంది, జ్ఞానధనం ఉంటుంది, కానీ అసలు వైభవం ఏమి ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాళ్ళు ఎంతమందో. ఒక 2 దొంగలు చాణక్యుడి ఇంటికి దొంగతనానికి వచ్చారు. వస్తే వాళ్ళకి ఏం కనపడలేదు, ఎక్కడ ఏం ఎత్తుకుపోవాలో తెలియలేదు. చివరికి చూస్తే ఒక పెద్ద గుట్ట కనపడింది. ఏంటి ఆ గుట్ట అని చూస్తే దుప్పట్లు ఉన్నాయి, అక్కడన్నీ బోల్డ్ దుప్పట్లు ఉన్నాయి. అమ్మాయి అన్ని కొత్త దుప్పట్లు ఇవి తీసుకెళ్ళి వెళ్ళామంటే మనం లారీ దుప్పట్లు ఉంటాయి ఇక్కడ, మొత్తం తీసుకెళ్ళామంటే బోల్డ్ మనం డబ్బు సంపాదించుకోవచ్చు అనుకున్నారు. కానీ ఈ అయ్యవారు ఒక
చిన్న ఉత్తరీయం, ఉత్తరీయం అంటే పైన వేసుకునేటువంటి కండువ, అది ఒక నేల మీద వేసుకొని వణుక్కుంటూ పడుకొని ఉన్నారు. ఒంటి మీద పంచె ఉంది, ఉత్తరీయాన్ని కింద వేసుకొని పడుకున్నాడు. వాళ్ళకి అతన్ని చూస్తూ ఉంటే ఇన్ని దుప్పట్లు పక్కన పెట్టుకొని ఒక్క దుప్పటి కూడా కప్పుకోకుండా చలికి వణుకుతూ పడుకున్నాడు, ఏమిటి ఈయన అని చెప్పేసి ఆయన్ని ఆ కుతూహలాన్ని ఆపుకోలేక అతన్ని నిద్రలేపి అడిగారు, అయ్యా ఏంటి మీరు పక్కన ఇన్ని దుప్పట్లు ఉన్నాయి కదా, ఒక దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు కదా. చాణక్యుడు సమాధానం చెప్పాడు, ఏమండి ఈ దుప్పట్లు మహారాజు గారు పేదలకి పంచి పెట్టమని నాకు అప్పచెప్పారు, కాబట్టి నేను ఈ దుప్పట్లను రేపు ఉదయం పేదలకి పంచిపెట్టాలి, నన్ను తీసుకోమని ఆయన చెప్పలేదు, కాబట్టి నేను వీటిని వాడుకోకుండా నేను పడుకున్నాను, బట్ పేదలకి ఇద్దామండి పేదలే అని ఆయన చెప్పాడు. చాణక్యుడు ఎంతటి గొప్పవాడు, ఎంతటి విద్యావంతుడు, అర్థశాస్త్రాన్ని మనకు అందించినటువంటి వాడు, అంత పేదరికాన్ని అనుభవిస్తున్నాడు అతను. కారణం ఏంటి అని అంటే వాళ్ళు డబ్బు పట్ల ఆసక్తితో ఉండరు. వశిష్ఠ మహర్షి ఎన్ని మేడలు కట్టాడు, ఏ కారుల్లో తిరిగాడు ఆయన. ఇప్పుడు పలానా మహారాజు అంటే ఆయన పెద్ద వైభవం ఆయన గురించి చెప్పుకోవచ్చు. ఒక వశిష్ఠ మహర్షి, ఒక భరద్వాజ మహర్షి, ఇలాంటి మహర్షులందరూ వాళ్ళు కట్టుకున్నటువంటి కూడా వస్త్రం కాదు, ఏ కరిచర్మాలో నార వస్త్రాలో అలాంటి వస్త్రాలను కట్టుకొని కందమూలాలు తింటున్నటువంటిది కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి కూరగాయలు కావు అవి, అడవిలో పెరిగేటువంటి కందమూలాలు తినుకుంటూ జీవనం చేశారు. ఈనాటికి పూజించబడుతున్నారు. ఒక వాల్మీకి మహర్షి, ఒక వ్యాస మహర్షి ఏం సంపాదించారు వాళ్ళు అంటే, వాళ్ళు ఏమీ సంపాదించలేదు అని అంటే వాళ్ళు అసమర్థులని అర్థం కాదు కదా. మహాపండితులు, సరస్వతీదేవి వాళ్ళని ఆలింగనం చేసుకొని ఉంది, అది చూసి ఈ లక్ష్మీదేవి ఒక స్త్రీ ఆలింగనం చేసుకొని ఉన్నటువంటి వ్యక్తిని ఇంకో స్త్రీ ఆలింగనం చేసుకోవడానికి ఇష్టపడదు కదా. ఆ ఈర్ష్యయా ఇవ, ఆ ఈర్ష్య చేత వలె ఈమె పండితుల్ని వదిలేసింది. అంటే పండితుల దగ్గర ధనము నిలవదు, ఉండదు, ఎవరైనా సమయానికి వచ్చినా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. గుణవంతం అపవిత్రమివ నస్పృశతి. గుణవంతం, బాగా సద్గుణ సంపన్నుడండి ఆయన అంటే అతన్ని అస్పృశ్యమివ, అంటరాని వాని వలె చూసి ఆయన్ని అంటుకోకుండా పోతుంటుంది. గుణవంతుడు అంటే ఆయన దగ్గర మంచి లక్షణాలు ఉంటాయి. మంచి లక్షణాలలో మొదటి లక్షణం ఏంటంటే దేనిని ఆశించకూడదు అనేది. దేని పట్ల ఆశ లేకుండా, స్వార్థం అనేది లేకుండా జీవనం చేయడం. నాకు ఇంత డబ్బులు కావాలి అని కోరుకుంటే అది స్వార్థమే అవుతుంది, ఇంకా అతను గుణవంతుడు ఎలా అవుతాడు. కాబట్టి గుణవంతుణ్ణి అంటరాని వాళ్ళలాగా చూసి వదిలేస్తూ ఉంటుంది ఈమె, వెళ్ళదు ఆయన దగ్గరికి. ఉదార సత్వం, ఉదార సత్వం అమంగళమివ న బహుమన్యతే. ఉదార సత్వం, దానం చేసేటువంటి గుణం గలవాడిని, దానం చేసేటువంటి గుణం గలవాడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళదు. ఎందుకంటే అమంగళమివ, వీడు ఒక అమంగళం అంటే అపవిత్రుడు. అపవిత్రుని చూస్తే మనం ఎలాగైతే దూరం ఉండి ముట్టుకోవద్దు అని అంటామో, అలా ఈవిడ అన్న బహుమన్యతే, వాణ్ణి గొప్పోడిగా భావించదు. వీడు అపవిత్రుడు, అపవిత్రుడిని మనం ఎలాగైతే చిన్న చూపు చూస్తామో అలా చిన్న చూపు చూస్తుంది. ఎందుకని, అతని దగ్గరికి వెళ్ళిందనుకో, మంచి లక్షణాలు కలవాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి వెళ్ళదు అని చెప్తూ ఉన్నాడు ఇందులో. డబ్బును ఆశించకుండా ఉండడమే మంచి లక్షణం, దాన్ని ఈ రకంగా వర్ణిస్తున్నాడు కవి.
ఉదారసత్వం, దానం చేసేటువంటి గుణం ఉన్నవాడిని వీడు అపవిత్రుడు అనుకొని వాడి దగ్గరికి వెళ్ళదట. చూడండి, దానం చేసేటువంటి గుణం ఉన్న వాడి దగ్గరికి లక్ష్మీదేవి ఉందనుకోండి, వాడి దగ్గర పెట్టుకుంటాడంటే 10 మందికి ఇచ్చేసేస్తాడు అనే భయంతో వాడి దగ్గరికి వెళ్ళట్లేదు అని అర్థం ఇందులో వస్తుంది. సుజనం అనిమిత్తమివ న పశ్యతి. సుజనం, సజ్జనుడు ఎవరైతే ఉన్నాడో లోకంలో, అతన్ని అనిమిత్తం. అనిమిత్తం అంటే అపశకునం. అపశకునాన్ని మనం ఇష్టపడం కదా. శకునాలు తెలుసు మనకి. పిల్లి ఎదురొస్తే ఇదవుతుంది, బల్లి వలికితే అదవుతుంది, బల్లి మీద పడితే ఇదవుతుంది, ఇలాంటివన్నీ ఏవో చూసుకుంటూ ఉంటాం మనం. ఈ రావు కాలం, ఇప్పుడు ఈ కాలం, ఇప్పుడు ఆ కాలం అని శకునాన్ని చూసుకొని దాని ప్రకారం మనం వెళ్ళటం రావటం, ఒక పనిని ఏదైనా మనం ప్రారంభించడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. సజ్జనుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని వీడి దగ్గరికి వెళ్తే నేను అపశకునం, ఇది వీడి దగ్గరికి వెళ్ళడం అపశకునం అనుకొని వదిలేస్తుందట వాడిని. కాబట్టి సజ్జనుల దగ్గర కూడా డబ్బు ఉండదు. సజ్జనులు కూడా డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వరు. ఏమంటే డబ్బు అనేది అవసరం కానీ జీవితం కాదు. డబ్బు కుటుంబ వ్యవహారము అప్పుల పాలు అవ్వకుండా జాగ్రత్తగా నడిచిపోవడానికి ఎంత డబ్బు అవసరమో అంత డబ్బు అందరికీ అవసరం. అంత సంపాదించడానికి ప్రయత్నించడం పురుష లక్షణం, అది మానవుడి లక్షణం. అంతకంటే మించి నేను ఇంకా కావాలి నాకు అని అనుకోవడం అత్యాశ అవుతుంది. అలాంటి లక్షణం అనేటువంటిది ఉన్నటువంటి వాడిని సజ్జనుడు అని కానీ, అతడు ఉదార స్వభావం గలవాడని కానీ, అతడు గుణవంతుడు అని కానీ అనిపించుకోడు. అభిజనం అభిజాతం అహిమివ లంఘయతి. అభిజాతం అహిమివ లంఘయతి. అభిజాతం ఉత్తమ కుల సంపన్నుడు. ఏమంటే ఆయన చాలా మడి ఆచారాలు పద్ధతి కలవాడు. వాళ్ళు అసలు ఎక్కడ మంచినీళ్ళు తాగరు, ఎక్కడ ఏం తినరు, ఇట్లా చెప్పుకుంటాం కొంతమంది వ్యక్తుల గురించి మనం. అలా చెప్పుకోగలిగినటువంటి వ్యక్తులు మనకు ఖచ్చితంగా ఒక్కరో ఇద్దరో తెలిసి ఉంటారు. వాళ్ళు మహానుభావులు. అలాంటి వ్యక్తిని దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. అదొక వ్రతం. ఎలాగైతే ఒక అయ్యప్ప దీక్షలోనో ఇంకొక దీక్షలోనో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎక్కడ ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి ఇట్లాంటివి తినకూడదు, ఇలాంటిది ఒక వ్రతం నియమంగా చేస్తారో అలాంటి వ్రతాన్ని ఇతడు జీవితకాలం చేస్తున్నాడు. 40 రోజులు చేసినందుకే ఏమంటే ఆయన అయ్యప్ప దీక్ష చేసుకున్నా అంటే చాలా కఠినంగా చేస్తాడని ఇదంటే కథలుగా చెప్పుకుంటాం మనం. కానీ ఇతడు జీవితకాలం మాల వేసుకున్నాడు, జీవితకాలం అలాంటి వ్రతం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తుల్ని మనము గౌరవించాలి చేతనైతే. ఒకవేళ గౌరవించడం ఇష్టం లేకపోతే వాళ్ళని విమర్శించకండి, తక్కువ చేయకండి. అలాంటి స్వభావం ఉండటము, అలాంటి వ్రతం చేయడం చాలా గొప్ప విషయం. అలాంటి అభిజాతం ఉత్తమ కులంలో అంటే ఇలాంటి శ్రేష్టమైన కులాల గురించి చెప్పట్లేదండి ఇక్కడ. ఇలాంటి శ్రేష్టమైన లక్షణాలు కలిగినటువంటి వంశంలో జన్మించినటువంటి శ్రీరాముడు అంటే సూర్యవంశంలో జన్మించాడండి అంటారు. ఆ సూర్యవంశం అని చెప్పేసి చాలా గొప్పగా పలకడంలోనే ఒక గొప్పతనాన్ని మనం వ్యక్తపరచాలి అని కోరుకుంటాం. ఎందుకని అంటే శ్రీరాముడు లాంటి గుణసంపన్నుడు జన్మించాలి అని అంటే సూర్యవంశం అనేది ఎటువంటి గుణసంపన్నత కలిగి ఉండాలి, ఆ విషయాలనే కాళిదాసు మొదటి 9 శ్లోకాలలో వర్ణించాడు. ఎలాంటిది ఆ వంశం అని. అలాంటి వాణ్ణి అహిం ఇవ సర్పమును వలె దాటుకొని వెళ్ళిపోతుందట. మనం ఒక మార్గంలో వెళ్తున్నాం, అక్కడ ఒక పాము ఉంది, మనమేమో అవతలికి వెళ్ళాలి. ఏం చేస్తాం? పాము మీద కాలేసి వెళ్తామా, పాముని ఎగిరి దూకేసి వెళ్ళిపోతామా? లంఘయతి. లంఘనం అంటే దూకడం, ఎగిరి దూకడం. మనం ఆ పాముని మనం తప్పించుకోవడం కోసం ఎగిరి దూకేస్తాం. అంటే మనం ఒక చోట వెళ్తూ ఉన్నప్పుడు అనూహ్యంగా సడన్గా ఒక పాము అనేది అడ్డొస్తే
మనం దాని మీద కాలు వేయం కదా, దాని మీద కాలు వేయకుండా ఎగరడానికి ప్రయత్నం చేస్తాం. అలా అభిజాతం సత్కుల జాతుడైనటువంటి వ్యక్తిని ఆవిడ లంఘయతి దాటి వెళ్ళిపోతుందట. అహిమివ సినిమాలు పెట్టంగానే చూస్తారు కానీ మిగిలిన ఏది పట్టించుకోవట్లేదు. సర్పాన్ని దాటి వెళ్ళిపోయినట్టుగా ఆవిడ అటువంటి సత్కులంలో జన్మించినటువంటి వాడిని దాటి వెళ్ళిపోతుంది. శూరం కంటకమివ పరిహరతి, శూరుడైనటువంటి వాణ్ణి కంటకమివ ముళ్ళు వలె పరిహరతి తీసి అవతల పడేస్తుందట. దాతారం దుస్వప్నమివ నస్మరతి, దాతారం దానగుణం చేసేటువంటి వాడిని దుస్వప్నం పీడకలనగా వదిలేస్తుందట. నస్మరతి మళ్ళీ అతని గుర్తు కూడా చేసుకోదు. వినీతం పాతకినమివ నోపసర్పతి, వినీతం వినయవంతుడైనటువంటి వ్యక్తిని పాతకమివ వీడు పాపిష్టివాడు అన్నట్లుగా నోపసర్పతి దగ్గరికి వెళ్ళదు. పాపిష్టి వాడికి దూరంగా ఉండడానికి కదా ప్రయత్నం చేస్తాం మనం. అలా వినయవంతుడు అంటే వాడి దగ్గరికే వెళ్ళదట. చూడండి, లక్ష్మీదేవికి ఉన్నటువంటి అవగుణాలు ఇవన్నీ. అలాంటి లక్షణాలని మనం ఎందుకు కలిగి ఉంటాము అని అంటే, అలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి లక్ష్మీదేవి వస్తుంది. చూడండి, ఒక పేరు చెప్పేటప్పుడు ఇప్పుడు ప్రభాకర్ శర్మ గారు అనే విషయం చెప్పాలి మనం. ప్రభాకర్ శర్మ గారి గురించి ఒక సభలో మనం చెప్పేటప్పుడు ఏమని చెప్తాం? శ్రీయుత శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు అని పత్రంలో వేస్తాం, ముఖ్య అతిథి. శ్రీ ఏమిటండి? ఆయన ఇంటి పేరులో ఒక భాగమా? ఆయన ఇంటి పేరు దోర్బల, ఆయన పేరు ప్రభాకర శర్మ. కానీ ఈ శ్రీ అనేది మీరు ఎందుకు పెట్టారు? ఇంకా కాదు, ఇంకా చెప్పాలంటే ఒక్క శ్రీ కాదు, ఆయన గురించి చెప్పేటప్పుడు శ్రీ 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 దోర్బల ప్రభాకర శర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అని చెప్తాం మనం. ఈ శ్రీ 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 ఇన్నిసార్లు ఎందుకండి? ఎందుకు మనం ఇలా వ్యవహరిస్తున్నాం? మగవాళ్ళ గురించి చెప్పేటప్పుడు శ్రీ అని, ఆడవాళ్ళ గురించి చెప్పేటప్పుడు కూడా శ్రీ అని, శ్రీలక్ష్మి, శ్రీ సరస్వతి, శ్రీ మహాలక్ష్మి అంటాం మనం. కానీ వీళ్ళకి శ్రీమతి అంటేనే అర్థమవుతుంది. శ్రీమతి మహాలక్ష్మి అని ఎక్కడ అనం. మానవ వ్యవహారాలలో శ్రీమతి అని చెప్తున్నాం. శ్రీమతి, సుబ్బలక్ష్మి, శ్రీ సుబ్బలక్ష్మి, ఈ రెండిటికి ఏంటి తేడా? ఒకటి సమాసం, ఒకటి విగ్రహ వాక్యం. శ్రీ సుబ్బలక్ష్మి అంటే సమాసం, శ్రీమతి సుబ్బలక్ష్మి అని అంటే విగ్రహవాక్యం. అలాగే శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు అంటే సమాసం, శ్రీమాన్ దోర్బల ప్రభాకర శర్మ గారు అంటే విగ్రహవాక్యం. ఇలా ఈ శ్రీ ఎందుకు పెడతారంటే శ్రీకరమైన గుణములు కలవాడు అంటే ఈయన దయావంతుడు, విద్యావంతుడు, సుగుణశీలి, వినయవంతుడు, ఉదార స్వభావం గలవాడు, మహాదానశీలి, చాలా పాండిత్యం కలిగినటువంటి వాడు, ఆచార వ్యవహార సంపన్నుడు అని మనం చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ పదజాలానికి అంతటికీ కలిపి పెట్టినటువంటి ఒకే ఒక్క పేరు శ్రీ అని. శ్రీ అనేటువంటి పదము చేత ఇలాంటి విశాలమైనటువంటి అర్థాన్ని మనం వర్ణిస్తున్నాం అక్కడ. ఆ గుణముల పేరే శ్రీకరములు, లక్ష్మీకరములైన గుణములు అని దానికి అర్థం. కానీ అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు. అలాంటి గుణసంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి వాళ్ళని పాపిష్టి వాడిని చూసినట్టు చూసి పక్కకి వెళ్ళిపోతుందట. ఏమండి? పరస్పర విరుద్ధం వినీతం పాతకినమివ నోపసర్పతి మనస్వినం ఉన్మత్తమివ ఉపహసతి. మనస్వినం, మనస్వి అంటే ఆత్మగౌరవం గలవాడు. ఆత్మగౌరవం కలిగిన వాడిని పిచ్చివాడిని లాగా చూసి పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఉన్మత్తమివ
మనం దారిలో వెళ్తుంటే పిచ్చాడు కనిపిస్తే ఏం చేస్తాం? పక్కకి వెళ్తాం. అలా పిచ్చివాడిని చూసినట్టు చూసి పక్కకి వెళ్ళిపోతుంది అని పిచ్చివాడిని చూసినట్టుగా చూసి పక్కకి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉన్నారు. సరే, అక్కడికి ఈ పారాగ్రాఫ్ ఈరోజు పూర్తి చేసుకుందాం. అంటే ఒక్క 2 నిమిషాల సమయంలో వస్తాను. సజ్జనుడు మంచి లక్షణాలు కలవాడు అంటే ఈ లక్ష్మీదేవికి గిట్టదు, ఆవిడ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు అని చెప్తూ ఉన్నాడు. మనస్వినం ఉన్మత్తమివ ఉపహసతి. మనస్వినం ఆత్మగౌరవం కలవాణ్ణి ఉన్మత్తం ఇవ పిచ్చివాణిలాగా చూస్తూ ఉపహసతి పరిహాసం చేస్తుందట. అలా పరస్పర విరుద్ధం చ ఇంద్రజాలమివ దర్శయంతి ప్రకటయతి జగతి నిజం చరితం.